స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ధనుష్ 55లో ప్రముఖ నటి సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్లు వండర్ బార్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో కాలీవుడ్ లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రకటనను తమ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్న నిర్మాణ సంస్థ సాయి పల్లవిని టీంలోకి స్వాగతిస్తూ ఆమె అందం, శక్తి రెండిటి కలబోత అని ప్రశంసించింది. గతంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన మారీ 2లో ధనుష్ సాయి పల్లవి జోడీకి లభించిన అపారమైన ఆదరణను గుర్తు చేస్తూ హిట్ కాంబో మళ్లీ వెండి తెరపైకి వస్తోందని తెలిపింది. అయితే ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాకుండా రౌడీ బేబీ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ గా మారి రికార్డులు సృష్టించింది. ఇక అదే స్థాయిలో ఇప్పుడు D55 కూడా కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందనే అంచనాలు మొదలయ్యాయి. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న వండర్ బార్ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండటం విశేషం. ఈ చిత్రంలో ఇప్పటికే మరొక కథానాయికగా శ్రీలీల్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జనవరి 30న ఆమెను టీంలోకి ఆహ్వానిస్తూ మేకర్స్ చేసిన ప్రకటన సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఇద్దరు భిన్నమైన ఇమేజ్లు కలిగిన హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో కథా నేపథ్యం ఎలా ఉండబోతోంది అన్న చర్చ మొదలైంది. ఇక సంగీత విభాగంలో యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ను ఎంపిక చేయటం మరొక హైలైట్. ధనుష్తో కలిసి పనిచేయటం తన కళ అని సాయి అభ్యంకర్ పేర్కొంటూ ఇది తన కెరియర్లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందని భావోద్వేగంగా స్పందించాడు. దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఈ చిత్రాన్ని ఒక భారీ దృశ్యకావ్యంగా మ్యాగ్నమ్ ఓపస్ గా రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే వెల్లడించగా, వండర్ బార్ ఫిల్మ్స్ తో పాటు ఆర్టేక్ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరటం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు, గ్రాండ్ ప్రొడక్షన్ విలువలతో ధనుష్ 55 కాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయబోతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక ధనుష్ సాయి పల్లవి మళ్లీ కలిసి తెరపై చూపించబోయే మ్యాజిక్ కోసం సినీ ప్రేక్షకులు వెయిటింగ్.